ఈ సంవత్సరం అన్నా పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఈ సంవత్సరం కూడా పెళ్లిళ్ళు చేసుకోరా? ఒంటిగాడి సొమ్ములే ఎన్నాళ్ళు తిరుగుతారు ఊరు మీద పడి. మీ అమ్మ పెళ్లి చేయదేటి ఇంకా నీకు? ఆడపిల్లకి తోసి వచ్చినా పెళ్లి చేసుకోరు, అత్తోరింటికి పంపుకోరు. ఈ బొకడా కబుర్లు చెప్పి వాళ్ళందరికీ కూడా మీరు చెప్పవలసిన సమాధానం ఏంటో తెలుసా? ఈ సంవత్సరం కూడా మేము పెళ్లి చేసుకోము ఏటి? నీకేమన్నా బాధ నొప్పి వస్తే ఏ గోదట్లోనే దూకే వెళ్ళని చెప్పండి, ఇలాగే చెప్పండి. అర్థమైందా? పెళ్ళి అనేది మనకు నచ్చి ఏటి మనల్ని అర్థం చేసుకుండే పార్ట్నర్ దొరికినప్పుడు హ్యాపీగా చేసుకోండి పెళ్ళి, ఓకేనా? అంతేగాని మా అమ్మ సత్తానంటుంది, మా చుట్టాలు ఎక్కిరిస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పెళ్లి కూడా అడుగుతున్నారు, ఎవరితొస్తే అది ఎవడొస్తే వాడు చేసేసుకుందాంలే అని చేసుకున్నారనుకో, మీ ప్రాణాలు మీ మనశ్శాంతిని అన్నిటినీ పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినట్టే. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడున్న జనరేషన్ బట్టి. ఓకే, మీకు కరెక్ట్. ఇంట్లో దద్దం సరిపోతలే ఇంక నెత్తి మీరు చేసుకొని కూర్చున్నావా? మీ అయ్యో సంపాదిస్తావు, నేను చేసి పెడితేనే ఉండే. ఏం కష్టాలు వచ్చాయి నీకు? ఆ చేతికి ఇంత గాజులు వేసుకుని మునిగితే ఎక్కడైనా పోయిందా? గిద్ద బిడల చేను బొట్టు ఈ కొప్పలో ఈ కొప్పేంది? ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అనుకున్నా, అన్ని మొగోడు శాస్త్రాలే ఉన్నాయి పోరికి. మంగళవారము శుక్రవారము గోర్లు కట్ చేద్దామని 100 సార్లు చెప్పిన. మొల్లమ్మ కూర్చొని ఇంకా కట్టెలతో కట్ చేస్తాంది. ఇంట్లోకి లక్ష్మి ఎట్లా వస్తుంది అనుకున్నావు? అట్లా నీళ్ళ గ్లాసులో నోట్లో పెట్టుకొని రావద్దు, గ్లాస్ వాసన వస్తాయి. నువ్వు చిన్న మొల్లి అనుకుంటున్నావా? షాకిరి చేసిన అయితేనే అయితలేదమ్మా. ఇది షీపురు లక్ష్మీ దేవత. మొల్లమ్మ ఎక్కడికి తొక్కుకుంటా పోతున్నావు నువ్వు? దండం పెట్టు షీపురుకు. ఆ పంటలో మీరు ఇస్తున్నావు నువ్వు. ఇవన్నీ చినిగిపోయిన బిడ్డ, ఇవి అన్ని చినిగిపోయిన దరిద్రం బిడ్డ. చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటే ఓ మమ్మీ ఇవన్నీ కొత్త ప్యాంట్లు చినిగిపోయినాయి కాదు. కొత్త ప్యాంట్లు ఎక్కడ బిడ్డ? ఇవన్నీ చినిగిపోయిన గింజు ఇట్లా వేసుకుని ఉంటే ఇంట్లో దరిద్రం బిడ్డ. ఇలాంటి వేసుకుంటారు అన్ని. ఆ బోలానికి ఎత్తరం దెబ్బతట్లు వస్తాయి. వద్దు మమ్మీ కొత్త ఏవి. ఈ మొల్లెమ్మ మళ్ళీ ఎక్కడికో బయలుదేరింది. ఫోన్ లో చూసుకుంటా నన్నే చూస్తున్నావు మమ్మీ నువ్వు? ఏం లేదు మమ్మీ, నువ్వు మీ వాట్సాప్ గ్రూపులలో మీ ఫ్రెండ్స్ తోటి అందరికి నేనేం పని చేస్తలేనని చెప్తున్నావు అంట కదనే. అందుకే నేను ఇంప్రెస్ చేద్దామని బట్టలు ఆరేద్దామని వెళ్తున్నా. బట్టలు ఆరేసుడు ఏంది? బట్టలు ఆరేసిన అన్నది, బట్టలు ఎండేసుడు అనాలి. దీపం ఆరిపోయిందంటూ బట్టలు ఆరేసుడు అంటూ ఏం నేర్చుకుంటున్నావే? ఏం భాష? రేపు రేపు ఇంటికి ఇస్తే నన్ను ముఖం మీద ఉంచుతా. నేను ఇప్పుడు కంఫర్ట్ చూపించబోతున్నాను. 108 రూపాయలు ఎంఆర్పి. బాగుంటుంది. కంఫర్ట్ బట్టలు ఒకసారి వేస్తే బట్టలు వాసన వస్తాయి, 10 మంది వాసన వస్తాయి. కంఫర్ట్ మీరు కూడా తీసుకోండి. ఎరగవారం మండలం కంఫర్ట్. ఒక 30 నిమిషాలు కునికేద్దాము. అబ్బా, ఆహాహా. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా